కేజీఎఫ్ ఈ ఒక్క పేరుతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాకీ బాయ్గా యష్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. యష్ అనే పేరును పాన్ ఇండియా లెవెల్లో మారుమోగేలా చేసిన ఆ సినిమా తర్వాత యష్ నుంచి సినిమా వచ్చి 4 ఏళ్లు అవుతుంది. యష్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించేలా ఈ ఏడాది 2 క్రేజీ ప్రాజెక్ట్స్తో బ్యాక్ టు బ్యాక్ యష్ రాబోతున్నారు. ఇందులో మొదటిదే టాక్సిక్, రెండోది రామాయణ. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే హీరోలు వెంటనే ప్రాజెక్టులు సైన్ చేస్తారు. కానీ యష్ రూటే వేరు. కేజీఎఫ్ 2 తర్వాత తను వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తూనే కన్నడ ఇండస్ట్రీ గర్వపడేలా టాక్సిక్ అనే సినిమాను పట్టాలెక్కించారు. గీతూ మోహన్ దాస్ లాంటి నేషనల్ అవార్డు విన్నర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. షూటింగ్ పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ జరుగుతోంది. ఇప్పటి వరకు టాక్సిక్ అంటే ఒక డ్రగ్ మాఫియా కథ అని, లేదా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టారు యష్. లాస్ వేగాస్లో జరిగిన ప్రెస్టీజియస్ సినిమాకాన్ 2026 వేదికపై యష్ స్వయంగా ఈ సినిమా ప్లాట్ గురించి నోరు విప్పారు. ఈ సినిమా కథ 1940ల నాటి గోవా నేపథ్యంలో సాగుతుంది. అది గోవాపై పోర్చుగీస్ పాలన సాగుతున్న కాలం. అప్పటి పరిస్థితుల్లో ఒక తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ అండ్ రివెంజ్ డ్రామాని ఈ టాక్సిక్. స్వాతంత్ర్య కాంక్షతో పాటు కుటుంబం కోసం సాగించే పోరాటం ఇందులో హైలైట్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అన్నింటికీ యష్ ఈ అప్డేట్తో గట్టి సమాధానమే ఇచ్చారు. తండ్రి కొడుకుల రివెంజ్ డ్రామా తరహా స్టోరీతో ఇండియన్ బాక్సాఫీస్పై కొన్ని వేల సినిమాలు వచ్చాయి. అందులో హిట్ అయినవి ఉన్నాయి, ఫ్లాప్ అయినవి ఉన్నాయి. మరి టాక్సిక్లో ఉన్న కొత్తదనం ఏంటి? రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గీతూ మోహన్ దాస్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాతకాలపు గోవా సెట్టింగ్స్, అప్పటి పోర్చుగీస్ ఆయుధాలు, కల్చర్, యష్ పర్ఫార్మెన్స్ టాక్సిక్కు హైలైట్గా నిలవనున్నాయి. యష్ తన స్టైల్ మార్చి ఒక రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తోంది.